సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇవాళ సరస్వతి అమ్మవారిని కొలిచేటటువంటి ప్రత్యేకమైన వసంత పంచమి సందర్భంగా మీ అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. మనకు విద్యను విజ్ఞానాన్ని ఆ తల్లి సరస్వతీదేవి అందించిన దానికి సాన పట్టాలంటే మాత్రం గురువులు, పాఠశాలలు, కళాశాలలు, ఒక అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ అవసరం. అటువంటి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ఒక జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావాలనేటువంటి సంకల్పంతో 2014లో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ 11 సంవత్సరాల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే దాన్ని అమలు పరచాలంటే నెమ్మదిగా పిఎం శ్రీ స్కూల్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపుగా 833 పిఎం శ్రీ స్కూల్స్ని ప్రారంభించడం జరిగింది. దానికి కావలసినటువంటి బడ్జెట్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం, ములుగులో ఉన్నటువంటి గిరిజన విశ్వవిద్యాలయాన్ని 890 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి కేటాయించడం జరిగింది. వనదేవతలు సమ్మక్క సారలమ్మల పేర్లు ఆ గిరిజన యూనివర్సిటీకి కూడా పెట్టడం జరిగింది. ఇంకా 130 కోట్ల రూపాయలతోటి ప్రొఫెసర్ జయశంకర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, జయశంకర్ సార్ పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఈ యూనివర్సిటీ సిద్దిపేట జిల్లా ములుగులో ఉంది. సో దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి 7 కొత్త నవోదయ పాఠశాలలను ఇవ్వడం జరిగింది. ఇంకా కేజీబీవీ స్కూల్స్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు అంతకుముందు 495 ఉంటే తెలంగాణ రాకముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 104 కొత్త కేజీబీవీ స్కూల్స్ని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఇంకా 23 ఏకలవ్య పాఠశాలలను కూడా ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలతోటి నడిపించడం జరుగుతోంది. ఇంకా ఎయిమ్స్ని కూడా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని కూడా తెలంగాణకు కేటాయించి ఇవాళ వైద్య విద్యలో కూడా ఒక నూతన ఒరవడికి తెలంగాణలో శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. వాటితో పాటుగా కేంద్రీయ విద్యాలయాలు 4 ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సర్వశిక్ష అభియాన్కు సంబంధించినటువంటి నిధులని కూడా, అంటే పాఠశాలల్లో పిల్లలకి, పేద విద్యార్థులకి కావలసినటువంటి మధ్యాహ్న భోజనం కావచ్చు, లేదంటే ఆ స్కూల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బల్లాలు, టేబుళ్ళు, లేదంటే స్కూల్ కన్స్ట్రక్షన్, లేదంటే టాయిలెట్స్ ఏర్పాటు, మంచినీటి సరఫరా, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం కొరకు కేంద్రమే డబ్బులు కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ పథకాలన్నిటికీ కూడా 60% కేంద్రం వాటా ఉంటే 40% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుకి మ్యాచింగ్ గ్రాంట్ పెట్టక గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక 6-7 వేల కోట్ల రూపాయలు మురిగిపోయేలా చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అగ్రెసివ్గా ఒక విద్యా విధానాన్ని, ఒక పాలసీని డిజైన్ చేయకపోవటం వల్ల చాలా కేంద్ర నిధులు రాని నష్టాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి కూడా ఇచ్చేటటువంటి స్కాలర్షిప్లో 85% కేంద్రం ఇస్తే కేవలం 15% మ్యాచింగ్ గ్రాంట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటి స్కాలర్షిప్స్ని కూడా రాకుండా గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. కాబట్టి కేంద్రం ఇక్కడ చాలా చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రంలో విద్య ప్రజలందరికీ కూడా అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వినియోగించుకోవాలని ఆశిద్దాం. వసంత పంచమి సందర్భంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆ అమ్మవారి దయతో మంచిగా విద్యా విజ్ఞానం అందాలని ఆశిద్దాం. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.